శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే జరిగేది ఇదే. ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మీకు కలలో ఏ ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి, అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి. ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెబుతున్న మాట. ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని, తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని. మనకు అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కలల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు. అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది. భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తారు. ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు. మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఎవరైనా వ్యక్తికి రాత్రి 3 గంటల సమయంలో అనుకోకుండా మెలకువ వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు. అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి. తెల్లవారుజామున 3 గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది. మీకు 3 గంటలు కానీ లేదా 3 గంటల తర్వాత కానీ మాటిమాటికి మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి అవబోతున్నాయి అని అర్థం. దానితో పాటే 3 గంటల తర్వాత దేవీ దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది. అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటారు. మీరు ఎప్పుడైతే 3 గంటల నుండి 5 గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి. ఏం పని చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోని పూర్తిగా తెలుసుకుందాం. ఈ విధంగా కనుక చేయకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించవు. రెండవ విషయం ఏమిటంటే, మీ కలలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే, అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే, మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో మీరు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం. ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారని అర్థం. శాస్త్రాల ప్రకారం మీ కలలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఈ విధంగా కల రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అదే సంకేతం. అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది. అటువంటి కలను మీరు ఎప్పుడూ ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. మీ భర్త కానీ, పిల్లలు కానీ, మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే, మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీతో ఉందని అర్థం. అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండటం, అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి, దైవశక్తి మీకు మద్దతుగా ఉంది అని. మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధభరితమైన పరిమళం వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తిని దగ్గరలోనే ఉండి మీకు మద్దతిస్తుందని తెలుసుకోండి. మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి. మీ మనసులో ఒక ప్రశాంతమైన భావన ఉత్పన్నం అవుతుంది. మీరు చాలా హుషారుగా ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎటువంటి భావన అస్సలు అనుభవించలేదు. అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని. అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం, మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం ప్లే అవ్వడం లేదు, అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే, మీకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నట్లయితే దేవీ శక్తి మీ దగ్గరలోనే ఉంది అని అర్థం. నీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం. ఇలా ఎవరికి జరుగుతుంది అంటే, ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి ఈ విధంగా తెలుస్తుంది. మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే, లేదా
మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించరు. కానీ పిలిచింది మాత్రం వాస్తవము. అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం. అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుడిని తలుచుకోవాలి. హనుమంతుని ధ్యానం చేయాలి. తర్వాత హనుమంతుడికి ధన్యవాదాలు తెలపండి. మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే, నాలుగు పక్కలా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనడానికి ఇది సంకేతం. అదేవిధంగా మీ కలలో శంఖము గాని గుడి గాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం. కలలో గుడ్లు గూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే శాస్త్రంలో చెప్పబడింది. దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు ధనం రాబోతుందని. మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం. దాని వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. కలలో కన్నీరు చూడటం కూడా ధనం ఆగమనానికి సంకేతమని చెప్పబడింది. మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం. ఆ పని వలన మీరు చాలా సహాయత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం. అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుందని అర్థం. కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేనినైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం. ఒకవేళ కలలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది. మీకు కలలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుందని దాని అర్థం. మీరు రాత్రి నిద్ర వస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోనికి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం. అప్పుడు మీరు ఆ సమయంలో హరినామస్మరణ చేయండి. మీకు రాత్రి 12 గంటలకు కాలి గజ్జల చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు మీరు అస్సలు భయపడకండి. చాలామంది దానిని నకారాత్మక శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు. వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు. మీరు అలా చేయాల్సిన అవసరమే లేదు. మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు. ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని అర్థం. మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి. మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదైవ స్మరణ చేయండి. మీరు 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలో నిద్రలేవాలి. మళ్ళీ నిద్రించకూడదు. ఈ తప్పును మీరు అస్సలు చేయకండి. మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి. పూజా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్రలేపుతూ ఉన్నాడు. మీతో మాట్లాడాలి అని కోరుకుంటున్నాడు. మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతునికి చెప్పుకోండి. మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది. మీకు 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి. మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. అలాగే చేపలు కలలో కనిపిస్తే తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం సాధిస్తారు. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు పోతాయి. లక్ష్మీనారాయణుడు కళ్ళు కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. అలాగే విజయానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుందట. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులవుతారని అర్థం. ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం.
కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం. కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే తొందరలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అర్థం.